బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలైన రెండు అతిపెద్ద జాతరలు ఒకేసారి జరుగుతున్నాయి. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుండగా 20 రోజుల ముందుగానే మేడారం గ్రామానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఎంతటి జనసందోహం ఉన్నప్పటికీ ఎక్కడా తొక్కిసలాట జరగకుండా అత్యంత క్రమశిక్షణతో సాగే ఈ మహాద్భుత వేడుకను వీక్షించేందుకు భక్తులు ముందస్తుగానే మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రకృతి ఒడిలో జరిగే ఈ వేడుకన గిరిజన ఆచారాల ప్రకారం ఘనంగా నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. మరోవైపు 1000 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా జాతర అత్యంత వైభవంగా కొనసాగుతుంది. మెసారం వంశీయులు ఆరాధ్య దైవమైన అయిన నాగోబా చెంత ఈ నెల 22న నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా గిరిజనుల సమస్యల పరిష్కారానికి వేదిక కానుంది. అనంతరం 23వ తేదీన నిర్వహించే సంప్రదాయ బేతాల్ పూజతో ఈ చారిత్రాత్మక జాతర ఘనంగా ముగియనుంది. ఒక సమయంలో అటు మేడారం ఇటు నాగోబా జాతరలు జరగనుండడంతో గిరిజన పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. కాగా ఈ రెండు గిరిజన జాతరలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిలాబాద్ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఇక నాగోబా జాతర కావచ్చు, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కావచ్చు, రెండు ఒకేసారి రావడంతో అక్కడ ప్రజలకు కావచ్చు, గిరిజన ప్రజలకు కావచ్చు, ఒక ఆనందోత్సాహం నిండిందంటారా? ఖచ్చితంగా లక్ష్మీనాథ్. అయితే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీ గిరిజన ఉత్సవాల్లో, గిరిజన పండుగల్లో, జాతరలో మేడారం సమ్మక్క జాతర నెంబర్ 1 అయితే, రెండోదిగా ఈ నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో ఉన్నటువంటి నాగోబా జాతర రెండో అతిపెద్ద జాతరగా దీన్ని పేర్కొనవచ్చు. అయితే గిరిజనులు అంటే మెస్రం వంశీయులు వారి ఆరాధ్య దైవం నాగోబా అంటే నాగదేవతను పూజించేటటువంటి ఒక సాంప్రదాయాన్ని గత కొద్ది సంవత్సరాలుగా కూడా ఆనవాయితీగా కొనసాగిస్తున్నటువంటి ఒక సందర్భం ఈ నాగోబా దర్బార్లో కనబడుతుంది, నాగోబా జాతరలో కనబడుతుంది. నాగోబా జాతర మొన్న అమావాస్య రోజు అర్ధరాత్రి మహాపూజతో మెస్రవంశీయులు నాగోబా తల్లికి పూజలు చేసి ప్రారంభించారు. అయితే ఈ రెండు జాతరలకు, ఇటు మేడారం సమ్మక్క సారక్క జాతర అలాగే ఇటు నాగోబా జాతరను కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ గద్దెలు ఏర్పాటు చేయటం, అలాగే ఇక్కడ జాతరకు కావాల్సినటువంటి 5 రోజుల పాటు కొనసాగే ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి పలు అభివృద్ధి పనులు, అలాగే జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు నాగోబా జాతరను సందర్శించి అక్కడ ఆదివాసీల్లో ఒక రకమైనటువంటి ఒక ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని నింపడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే మొన్న 18న ప్రారంభమైనటువంటి నాగోబా జాతరకి తొలి రోజున ఇటు ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేలు, అలాగే జిల్లా కలెక్టర్, ఎస్పీ, అది జిల్లా మిగతా అధికారులు కూడా అర్ధరాత్రి మహాపూజ అనంతరం నాగోబా జాతరను అయితే ప్రారంభించారు. ఆ తర్వాత నిన్న రాత్రి ఇటు ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా నాగోబా జాతరను రాత్రి 8:30 నుంచి దాదాపు 10 గంటల వరకు కూడా రాత్రి ఆయన నాగోబా సేవలో తరించారు. అయితే ఇటు ఈ రెండు జాతరల వల్ల ఇటు అంటే దాదాపుగా అటు వరంగల్ కావచ్చు, ఇటు ఆదిలాబాద్ కావచ్చు, ఇక్కడ ఆదివాసీలు ఎక్కువగా ఉన్నటువంటి ఒక ఈ జాతరకి ఇటు ఆదివాసీ తెగలతో పాటు అంటే ప్రధానంగా ఆదివాసీలు 9 తెగలు ఉంటాయి.
ఈ 9 తెగల ఆదివాసులతో పాటు కూడా ఇటు 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు, ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి కూడా ఇటు 2 జాతరలకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అటు సమ్మక్క సారక్కను దర్శించుకుంటారు. అదే రీతిలో ఇటు నాగోబాను కూడా దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకునేటటువంటి ఒక ఆనవాయితీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా అయితే గత దాదాపుగా ఇక్కడైతే ఆదిలాబాద్ లో హైమన్ డార్క్ ఎప్పుడైతే ఈ యొక్క గిరిజన దర్బార్ ని ప్రారంభించారు దాదాపు 1942లో ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసుల గిరిజన సంస్కృతి సాంప్రదాయాల్ని వాళ్ళ చరిత్రను తెలుసుకునేందుకు ఆ నిజాం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఇక్కడికి పంపారు. అయితే ఆయన్ని ఈ నాగోబా జాతర అప్పట్లో ఆయన ఆకర్షించింది. ఆ తర్వాత ఆయన గిరిజన సమస్యలు తెలుసుకునే కోసం దర్బార్ ఏర్పాటు చేశారు. అదే దర్బార్ ఇదే ఇప్పుడు గిరిజన దర్బారుగా ప్రతి సంవత్సరం కూడా నాగోబా జాతరలో 3వ రోజున అంటే ఈ 22న ఎల్లుండి ఈ యొక్క నాగోబా దర్బార్ అనేది జరగనుంది. ఈ నాగోబా దర్బార్కి ఇటు ప్రజాప్రతినిధులు దాదాపుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తర్వాత జిల్లాధికారులందరూ కూడా నాగోబా దర్బార్లో సమావేశమై ప్రధానంగా ఆదివాసులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏమున్నాయి, ఆ తర్వాత గతంలో గిరిజన ఆదివాసుల సమస్యలు ఎన్ని పరిష్కారానికి వచ్చాయి, ఇంకా ఎన్ని పరిష్కారం కావాల్సి ఉన్నాయి, ఇవంతా కూడా అక్కడ చర్చించి వారి సమస్యల్ని అంటే దాదాపుగా అన్ని శాఖల అధికారులు ఉంటారు, దాదాపుగా ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులు ఉంటారు కాబట్టి అందరి సమక్షంలో ఆదివాసుల సమస్యలు పరిష్కరించే విధంగా గిరిజన దర్బార్ నాగోబా దర్బార్ అంటారు. ఆ దర్బార్ అనేది ఈ నెల 22న అయితే ఇక్కడ జరగనుంది. ఇలా ఆదివాసీ ఇటు సమస్యల ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయంతో పాటు ఆదివాసీల సమస్యలు కూడా తెరపైకి తెచ్చే విధంగా వాటి పరిష్కార మార్గం చూపించే విధంగా నాగోబా జాతర అనేది ఇటు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే జరుగుతుంది. ఈ 2 జాతరల సందర్భంగా ఇటు మేడారం సమ్మక్క సారక్క అలాగే నాగోబా జాతర ఇంద్రవెల్లి నాగోబా జాతర ఈ 2 జాతరలు కూడా ప్రజలు మాత్రం పోటెత్తుతున్నటువంటి ఒక సందర్భం అయితే కనిపిస్తుంది. దాదాపు ఈ రోజు కూడా 30 నుంచి 40 వేల మంది భక్తులు ఇక్కడ ఈ యొక్క నాగోబా జాతర దర్శించుకుంటే అంతకు రెట్టింపు భక్తులు అక్కడ మేడారం సమ్మక్క సారక్క జాతర అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. నాకు లక్ష్మణ. థ్యాంక్ యూ సత్యనారాయణ.